యోగ వాసిష్టం కథల్లో ఈరోజు మనం రాముల వారు హృదయ ఆకాశాన్ని గురించి వివరించమని చెప్పారు. దానికి ఏం చెబుతున్నారో విందాం. ఓ మహాత్మా, హృదయాకాశం అనే చెప్పబడేటువంటి ఆ హృదయం ఏది, ఎలా ఉంటుంది అని అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ సాధువు, ప్రపంచంలో ప్రాణుల హృదయాలు రెండు రకాలుగా ఉంటాయి. దేహంలో రొమ్ము భాగంలో ఒక ప్రాంతంలో ఉండే మాంసపిండాన్ని హృదయం అంటారు. అంటే మనం మామూలుగా హృదయం హార్ట్ అని చెప్పుకునేది అనమాట. ఇది అంటే పైన ఛాతీ భాగంలోనే కదా అది ఉండేది, దాని గురించి. ఇది ఒక మాంసపు ముద్ద. ఇది మనకి పనికిరానిది. అయ్యో ఏంటి పనికిరానిది అంటున్నారు? ఇది లేనిదే, అసలు హృదయ స్పందన లేనిదే మొత్తం శరీరమే ఆగిపోతుంది కదా. అదే కదా అన్ని నాడులకు రక్తాన్ని పంపించి మనలో చైతన్యం ఉండేటట్టు చేసేది. ఆ తర్వాత అదే చెడ్డ రక్తం దాని దగ్గరికి వస్తే మళ్ళీ సిరల ద్వారా వాటిని శుద్ధి చేసి మళ్ళీ ధమనుల ద్వారా మళ్ళీ పంపించేది. కాబట్టి ఇది మాంసపు ముద్ద లాంటిది. ఇది రొమ్ము భాగంలో ఉంటుంది. ఇది మనకు పనికిరానిది అంటే దాని అర్థం ఆధ్యాత్మికతకు పనికిరానిది అని. శరీరం బతకటానికి ఉపయోగిస్తుంది. హార్ట్ బీట్ ఆగిపోయిందండి చనిపోయాడు అంటారు కదా, హార్ట్ అటాక్ వచ్చిందండి చనిపోయాడు అంటారు. అంటే హార్ట్ బీట్ బాగా ఎక్కువైపోయి హృదయం ఆగిపోతుంది, పనిచేయటం బదలైపోతుంది లోపల హార్ట్ అటాక్ వల్ల. కాబట్టి అది మనకు పనికిరానిది ఆధ్యాత్మిక దృష్టిలో అని చెప్తున్నారు. అయితే జ్ఞానమాత్రమైన హృదయం అంటే ఇంకొకటి ఉందన్నమాట. రెండు హృదయాలని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి లోపల ఉండేది మాంసం ముద్ద, రెండోది జ్ఞానమాత్రమైన హృదయం. ఇదే హృదయాకాశం అన్నట్టు ఇప్పుడు దాని గురించి చెప్తున్నారనమాట. ఈ జ్ఞానమాత్రమైన హృదయం అందరి లోపల వెలుపల ఉంటుంది. అంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మనం మంత్రపుష్పంలో చదువుకుంటాం కదా. లోపల, బహిత్య అంతర్బహిత్య, తత్సర్వం, తత్ అనే సర్వం, అది అంతటా ఉంది. తత్ అనేది సర్వం, వ్యాప్య నారాయణ స్థిత, నారాయణ అంతటా వ్యాపించి ఉన్నటువంటిది అని చెప్పుకుంటున్నాం. అది అన్నమాట ఇది. కాబట్టి అందరి లోపల వెలుపల ఉంటుంది. కానీ అంటే ఇదేంటంటే చైతన్యమే. అది హృదయాకాశం అంటే చైతన్యమే అన్నమాట. కానీ అది యథార్థంగా బయట కానీ లోపల కానీ లేదు. అదే ప్రధానమైన హృదయం. లోపల లేదు బయట కానీ లేదు అంటుంటే అంతా ఉంది అన్నాడు. అంటే మళ్ళీ బయట అంటే లోపల లేదా? అందుకని బయట ఉంది, బయట లేదు, లోపల లేదు, అంతటా ఉంది అంతే. ఇక దానికి బయట అనే ప్రశ్న లేదు, లోపల అనే ప్రశ్న లేదు, అంతటా ఆవరించింది. కాబట్టి మనం ఒక గదిలో తలుపులేసి లోపల ఉన్న వస్తువులు వేరుగాను బయట ఉన్న వస్తువులు వేరుగా చెప్పుకుంటున్నాం కదా. అట్లా చెప్పడానికి కూడా వీలు కానుడు. ఎందుకంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అంతే. ఆవరణ ఒకటే. కానీ ఘటాకాశం అలాగే మామూలుగా మొత్తం ఆకాశం. ఘటం పగిలిపోతే ఆకాశంలో ఆకాశం లీనమైపోతుంది. కాబట్టి ఘటాకాశం అంటూ వేరే లేదు అని అక్కడ చెప్పుకుంటాం కదా హృదయం. అలాగే ఇక్కడ జ్ఞానమాత్రమైన హృదయం అందరి లోపల వెలుపల ఉంది. అంటే చైతన్యం అంతటా ఆవరించి ఉంది అని చెప్పడం అనమాట. అదే నిజమైన హృదయాకాశం అని చెప్తున్నాడు. అదే ప్రధానమైన హృదయం. అదే సర్వ పదార్థాలకి ఆధారం. అంటే అదే బ్రహ్మ పదార్థం, అదే బ్రహ్మ, అదే చైతన్యం, అదే సత్తా, సత్యం, ఇలా ఎన్నో దానికి పేర్లు మనం బ్రహ్మము అంటాం. అంతటా ఆవరించింది. సర్వ పదార్థాలకే ఆధారం అదే. సర్వ సంపదలకే నిలయం. దానిలోనే జగత్తంతా స్థితి కలిగి ఉంది. ఈ జగత్తు ఉనికికి కారణం ఆ హృదయాకాశమే. అంటే అందరికీ బయట లోపల అంతా ఆవరించి ఉన్నదే. బయట అంటూ లేదు, లోపల అంటూ లేదు, అంతా ఉన్నదే. అట్టి శుద్ధ హృదయంలో వాసనాత్యాగపూర్వకంగా చిత్తాన్ని నిరోధిస్తే ప్రాణచలనం ఆగుతుంది. అంటే ప్రాణచలనం ఆగాలి అంటే దాని యందు నిలబెట్టాలి, మనం వాసన త్యాగం చేయాలి. అంటే అంతటా ఇప్పుడు అదే కదా 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో శనైరుపరమే బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్ అని చెప్తుంది అక్కడ. అంటే నెమ్మదిగా చంచలమైన మనస్సుని గట్టిగా దృఢమైన బుద్ధితో
ఆత్మయందు నిలుపు. మరి ఆత్మ ఎక్కడుంది అంటే బయట ఉందా, లోపల ఉందా? అంతా ఆవరించే ఉంది. కానీ నీ లోపల ఉన్న చైతన్యాన్ని నీవు చూడటం లేదు. దాని యందు దాన్ని నిలుపు చూపి నీవు ఎంతటికి నువ్వు చూసుకుని దాని యందు నిలుపు విషయాల వైపు పోనీయక అని ఆ మనస్సుని విషయాల నుంచి మరలించి అంతర్ముఖమై లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం యందు లగ్నం చెయ్యి బుద్ధి చేత అని చెప్తున్నారు కదా. అందులో అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అట్టి శుద్ధ హృదయంలో వాసనాత్యాగపూర్వకంగా వాసనలన్నీ వదిలి అంటే విషయాలన్నిటిని ఆపేసేయాలి. అప్పుడు ఎప్పుడైతే విషయాలను ఆపేస్తామో అప్పుడు ఆ చిత్తాన్ని ప్రాణచలనం అప్పుడు ఆగుతుంది. ప్రాణచలనం ఆగటం అంటే ప్రాణచలనం సంకల్పం. అక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం, చైతన్యమే సంకల్పం రూపంలో చిత్తం అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ సంకల్ప రూపం ఆగిపోతుంది. ఆ సంకల్పం ఆగిపోతే చాలు, అప్పుడు ప్రాణచలనం ఆగుతుందంటే ఇక్కడ శాంతం వెళ్ళిపోతామని కాదు, ప్రాణచలనం అవుతుందంటే అది మన స్వాధీనంలోకి వస్తుంది అని. అది ప్రాణచలనం ఆగుతుందంటే ప్రాణచలనం మన స్వాధీనంలోకి వస్తుంది. చిత్తనాశనానికి యోగం ఒక ఉపాయం అయితే చక్కటి జ్ఞానం మరొకటి అవుతుందని చెప్పాను. అంటే నేను అదేగా చెప్పారు, రెండు చిత్తనాశనానికి రెండు ఉపాయాలు ఉన్నాయి, ఒకటి యోగము, రెండు జ్ఞానం అని. ఓ రామా, ఆద్యంతరహితము అసాధారణము అయిన పరమాత్మ ఒక్కటే ఈ జగత్తులో ఉంది. అదే హృదయాకాశం అని చెప్పాలి. మరి అంతటా ఉందని చెప్పారు కదా, ఎంత సర్వవ్యాపకం అని చెప్పుకున్నాం కదా. సరే, మరి కాబట్టి ఇక్కడ చిత్తనాశనానికి ఉపాయం యోగం ఒకటి, చక్కటి జ్ఞానం ఒకటి అని చెప్పాం కదా. దానికి వివరించి మళ్ళీ చెబుతున్నారు రాముల వారికి. ఓ రామ, ఆద్యంతరహితం అసాధారణమైన పరమాత్మ ఒక్కటే ఈ జగత్తులో ఉంది. దానికి ఇంకా అన్యం ఏమీ లేదు, అది ఒక్కటే ఉంది, ఇంకా దానికంటే ఇతరం ఏమీ లేదు అనే మహత్తర నిశ్చయాన్ని విఘ్నులు ఏమంటారంటే దాన్ని సమ్యక్ జ్ఞానము అంటారు. అంటే సరి అయిన జ్ఞానం, లేకపోతే తెలివి అంటారు. చక్కటి తెలివి అన్నమాట. దీని గురించి చాలాసార్లు ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా ఓ రామ, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దాని గురించి. కాబట్టి ఆత్మ అంతటా ఆవరించి ఉన్న ఆత్మే ఒక విధంగా చెప్పాలంటే హృదయాకాశము అని చెప్పాలి ఇక్కడ. తర్వాత చిత్తంతో నాకు సంబంధం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే వశిష్ఠుల వారు దానికి ఆ ప్రశ్నకి ఎలా అంటున్నారు. ఓ రామ, భోగాలు ఎదురుగా ఉన్నప్పటికీ వివేకవంతుడు వాటిని చక్కగా విచారణ చేసి ప్రీతిని పొందకుండా ఉంటాడు. అందుకనే 3వ అధ్యాయంలో తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత వితిమత్వ నసజ్జతే అనే శ్లోకం చెబుతారు. అంటే గుణకర్మల రీతిని తెలిసిన తత్వజ్ఞుడు ఇంద్రియములు విషయములందు వర్తించుచున్నవని, తాను దానికి అతీతమైన ఆత్మ స్వరూపుడినని, వాటితో నాకేదీ సంబంధం లేదని కర్మ రహితుడై ఉంటాడు అని దాని అర్థం. అలాగే ఇక్కడ కూడా మరి భోగాలు ఎదురుగా ఉన్నా అది ఇంద్రియ విషయాలలో వెళుతూ ఉంటాయి. ఓ ఇంద్రియాలారా, మీకు నాకు సంబంధం లేదు, మీ ఆలోచన మీకు ఉంది కానీ నాకు మీతో సంబంధం లేను, మీకు విలక్షణమైన ఆత్మస్వరూపుణ్ణి అనే భావన ఎప్పుడు మనలో గుర్తుండాలి. అప్పుడు నెమ్మదిగా అరే వీటి మనం పట్టించుకోవట్లేదురా బాబు, మనం గుర్తు చేసినా మేమే నీకు కావాలి, నువ్వే మాకు కావాలని మేము గుర్తు చేసిన విషయాలు పట్టించుకోవట్లేదు, నేనేదో ఏరో అంటున్నాడు అని నెమ్మదిగా ఈ సమస్య పోతాయి అనమాట, ఆగిపోతాయి, విశ్రాంతి పొందుతాయి, నాశనం అయిపోతాయి అలా. కాబట్టి ఎదురుగా భోగాలు కనపడ్డా వివేకవంతుడు వాటిని పట్టించుకోడు అనమాట. 7 సేవలు ఆలోచిస్తున్నావు దాని గురించి, దీని గురించి, సినిమా గురించో ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నావు, ఓ డాన్సుని గురించో లేకపోతే ఇంకో ఏం అక్కర్లేదు, నేను నీకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు, మీరు ఇంద్రియాలే, మీ విషయాల్లో మీరు ఉండండి, ఏం పర్వాలేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను అందులోనే ఉంటానని ఉంటాడు. అందులో అలా రమిస్తూ ఉన్నా తాను మాత్రం విలక్షణంగానే ఉండి కర్తృత్వ భావన ఛేదిస్తాడనమాట వాటి పట్ల. కాబట్టి వాటి పట్ల వివేకంతుడు చక్కగా విచారణ చేసి ప్రీతిని పొందకుండా ఉంటాడనమాట. అప్పుడేమవుతాయి, నెమ్మదిగా అయిపోతాయి. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఒక వస్తువు కోసం, అది తీసేసామనుకున్నాడు చేతిలో నుంచి, ఏడుస్తూ ఉంటాడు.
ఏడుస్తూ ఉన్నాడు కదా అని ఏడు పాపటానికి మళ్ళీ ఇచ్చామనుకోండి, ఎప్పుడు అదే కదా పిల్లవాడికి రోదనం బలం, రోదనం, అందుకనే వాళ్ళు ఏడుపే వాళ్ళకి బలం. దానివల్ల వాళ్ళు అన్నీ సాధించుకుంటారు. మనం ఆడు ఏడుపు ఆగి సాలి వచ్చేదాకా ఏడ్చి ఆగిపోయాడు అనుకోండి, ఇక అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఇక ఎవరు వీళ్ళు మన పెద్దోడు మనకు కావాల్సిందని అప్పుడు మానేస్తాడు. అట్లాగే మనం కూడా ఆ ఇంద్రియాలని పట్టించుకోకుండా ఉండాలన్నమాట. చిత్తమే ఈ ఇంద్రియాలన్నిటినీ ప్రేరణ చేస్తుంది. కాబట్టి ఇంటి నుండి పిశాచాన్ని బయటికి పంపించినట్టుగా వీటిని పారద్రోలాలి. పిశాచం వస్తే ఊరుకోం కదా. మనకు సాధ్యం కాకపోతే ఆ పిశాచి వైద్యుడిని తెప్పించి అండ్ బయటికి పంపించేసాం, భూత వైద్యుడు. అలాగే వీటిని కూడా మనం బయటికి పంపించేసేయాలి. ఓ చిత్తమా, నీవు ఉన్నా సరే పోయినా సరే, అంటే చిత్తం అంటేనే అసలు సంకల్పం. కాబట్టి అవన్నిటినీ బయటికి పంపించాలి. పిశాచాన్ని బయటికి పంపించడానికి మనం ఎంత ఆతృత పడతామో అంత ఆతృతగా ఈ సంకల్పాలను బయటికి పంపించడానికి సిద్ధంగా ఉండాలి. మన మనస్సు మన బుద్ధిని నిశ్చయం చేసుకోవాలన్నమాట. ఓ చిత్తమా, నీవు ఉన్నా సరే పోయినా సరే నీతో నాకెట్టి సంబంధం లేదు. నీవు మిథ్యాస్వరూపుడవే కాబట్టి చనిపోయిన వాడవే. ఇక విచారణ దృష్టితో చూస్తే అసలు నీవు ఏ కాలంలో ఉన్నావు? విచారం మొదలెడితే అసలు నువ్వు ఏ కాలంలో లేవు. ఎందుకంటే నీవు అసత్ పదార్థం, జడ పదార్థానివి. చైతన్యం నా దగ్గర నుంచే నీకు వస్తుంది. చైతన్యం, నేను ఆత్మస్వరూపుణ్ణి, నా చైతన్యమే నీలో ఉంది కొద్దిగా, దాంతోనే తైతెక్కలాడుతున్నావు, కాబట్టి ఆగిపోవు అని చెప్తాం అన్నమాట. కాబట్టి అసలు నువ్వు ఏ కాలంలోనూ లేవు. ఓ చిత్తమా, బేతాళమా, అంటే చిత్తాన్నే బేతాళంతో, బేతాళం అనే చిత్తాళమా, నీవు పూర్వము లేవు, ఇప్పుడు లేవు, ముందు ఉండబోవు, అయినా నీవు ఇంకా ఎందుకు సిగ్గుపడటం లేదు. ఇక పూర్వము లేవు ఇప్పుడు లేవు అంటే పూర్వము ఉంది ఇప్పుడు ఉందనే అధ్యాయం 3వ అధ్యాయంలో అది గుర్తొస్తుంది మన శ్లోకం. నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితవానుభూయ అయో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే. ఇక్కడేమి ఇది లేదు, ఇదివరకు లేదు ఇప్పుడు లేదు. అక్కడేమో ఆత్మకి మరణం లేదు, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, ఇప్పుడు లేకుండా అప్పుడు లేదు, అప్పుడు లేకుండా ఇప్పుడు లేదు. ఇది శాశ్వతమైనది, దీనికి మార్పులు లేవని మనం అక్కడ చదువుకుంటాం. అలాగే ఇక్కడ కూడా అదేమో అక్కడ ఎప్పుడూ ఉంది అని చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఈ చిత్తం అసలు ఎప్పుడూ లేదని చెప్తున్నారు అన్నమాట. దానికి వ్యతిరేకమైన భావంతో ఇక్కడ చెప్తున్నారు. అయినా నీవు ఇంకా ఎందుకు సిగ్గుపడటం లేదు? నీవు లేవు లేవని నాకు తెలుసు, కానీ నీవేదో ఉన్నానని నటిస్తున్నావు, ఉన్నట్టుగా నన్ను భ్రమింపజేస్తున్నావు. కాబట్టి సిగ్గుపడు, అనవసరంగా భ్రమింపజేయకు. ఏదో నువ్వు ఉన్నానని నువ్వు పెద్ద నాటకాలు ఆడబోకు అని మనం దాన్ని వదిలేయాలన్నమాట. నీకు ఏమాత్రం లజ్జ ఉన్నా నా దేహం అనే ఇంటి నుంచి తృష్ణ, క్రోధం వంటి పిశాచాలన్నిటినీ తీసుకొని వెళ్ళిపో. అంటే మరి వీటన్నిటికీ కారణం అదేగా, తీవ్రమైన కోరిక. తృష్ణ అంటే క్రోధం. ఆ క్రోధం ఎలానే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపం విద్యేన మహివారం. అది ఆ కామం వల్లనే కదా క్రోధం వచ్చేది. అన్నిటికీ నాయకుడు కామం, ఆ తర్వాత ఉపనాయకుడు వీడన్నమాట క్రోధం. అది తిరగపోతే ఈ క్రోధం వస్తుంది. దానివల్ల బుద్ధి నాశనం అవుతుంది. అంటే బుద్ధి ఎలా ఉండాలో అట్లా ఉండదు. అరే నా కోపం వస్తే పశువును మనిషిని కాదురా అని చెప్తుంటారు చాలామంది కదా. కాబట్టి పశుతుల్యం అయిపోతాం క్రోధం వలన. కాబట్టి క్రోధం అంటే ఇలాంటి పిశాచాలను కూడా నువ్వు తీసుకుపో, నీతో పాటు నువ్వు ఇక్కడ ఉండొద్దు, అసలు నా శరీరంలో వెళ్ళిపో. దీనుడవైన ఓ చిత్తమా, ఇక నేను నిన్ను వధించను. ఎందుకంటే ఆత్మని చూచినందువల్ల నీవు పూర్వమే మృతుడయ్యావు. ఇంకెక్కడున్నావు నువ్వు? నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను కాబట్టి నిన్నేదో ప్రత్యేకంగా కర్రో ఇంకోటో తీసుకుని నిన్ను కొట్టి పంపించక్కర్లా బయటికి. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. అంటే మనలో ఆత్మ ఎప్పుడైతే, అంటే స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే మేలుకొందో అప్పుడు ఈ చిత్త భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా నువ్వు చనిపోయావు, ఎదువరకే మృతుడివైన తెలుసుకో. ఇప్పటికే ఏదో ఇంకా బతికున్నాను అనుకుంటున్నావేమో, ఏమీ లేదు. పూర్వం చిత్తం అనే పిశాచం చేత మోసగింపబడి దానితో ఏకత్వాన్ని చెంది నేను కావించిన దుష్కర్మలను చూస్తే నాకు ఇప్పుడు నవ్వు వస్తోంది. మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, పాటలు, అలాగే మాటలు అన్నీ ఇప్పుడు తలుచుకున్నాం అనుకోండి కొన్ని. అప్పుడైతే మనం చిన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ మన పెద్దవాళ్ళు చూసి మనం నవ్వుకుని ఉంటారు. కానీ అప్పుడు మనం నవ్వుకోం, అవి అప్పుడు సహజం. ఇప్పుడు ఆ మాటలే మనకు గుర్తొస్తే మనం
నవ్వుకుంటాం కదా, ఓహో చిన్నప్పుడు ఇట్లా ప్రవర్తించాను అట్లా ప్రవర్తించాను రావాలగటాని ఇంకోటి పలికాను, వాళ్ళందరూ నవ్వుకుంటారు కొన్ని అక్షరాలు పలకపోతే మనం ఇట్లా పలికేవాడు ఇవరా నువ్వు, లేకపోతే ఇట్లా పలికేదాని అమ్మ అని చెప్తూ ఉంటాం అప్పుడు. అలాగే మా చిన్నప్పుడు అట్లాగే నన్ను మోసగించావు ఇప్పుడు దాకా నువ్వు. కాబట్టి నీ దుష్కర్మలన్నీ చూస్తే ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నవ్వు వస్తుంది. ఇప్పుడు నీ చేష్టలన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. కాబట్టి అద్వితీయుడు, కృతార్థుడు, నిత్యుడు, విమలుడు, నిర్వికల్పుడు, చిస్వరూపుడు అయిన నా ఆత్మకి నమస్కారాలు. నేను ఆత్మస్వరూపుడిని. నా స్వరూపం ఎలాంటిదో తెలుసా? అద్వితీయమైనటువంటిది. కృతార్థుడిని నేను, అంటే కావాల్సింది పొందినవాడిని. నిత్యుడిని, విమలుడిని, నిర్వికల్పుడిని, చిస్వరూపుడిని. ఇన్ని లక్షణాలు ఇయ్యే నా లక్షణాలు. ఓ చిత్తమాను పో అంతే. అయినా ఇలాంటి నా ఆత్మకి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నాలో శోకం కానీ మోహం కానీ లేవు. అహంకారానికి సాక్షి అయిన చిస్వరూపుణ్ణి నేనే. అహంకారం అంటే ఇక్కడ అర్థం ఈ దేహము నేననేది కాకుండా నిజమైన నేనుకి అది అహం, అసలు అహం. ఆ అహాన్ని మనం దేహం మీద ఆపాదించి దేహమే నేను అనుకుని అసలు అహాన్ని మర్చిపోయాం కదా, దాన్ని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అహంకారానికి సాక్షి అయిన చిత్తస్వరూపుణ్ణి నేనే అంటున్నాడు. అట్టి నా సాక్షి చైతన్యానికి నమస్కారాలు. అంటే నాకు నేనే నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్పితే ఇక్కడ ఏమీ లేదు, అక్కడ నేనే అంతా ఉన్నాను. కాబట్టి నాకు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నాలో ఆశ కానీ కర్మ కానీ సంసారం కానీ కర్తృత్వ భోక్తృత్వాలు కానీ దేహం కానీ లేవు. ఇవేవీ లేవు. అట్టి నాకు నమస్కారాలు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? దేహం నేననే భావన ఉన్నప్పుడు ఆశ ఉంటుంది, కర్మ ఉంటుంది, సంసారం ఉంటుంది, కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది. నేను ఆత్మస్వరూపుణ్ణి. ఇప్పుడు నాకు ఇవేమీ లేవు. అట్టి నాకు నమస్కారాలు. నాకు నేనే నమస్కారం చెప్పుకుంటున్నాను. నిర్వికారం, నిత్యం, అంశరహితం, సర్వరూపం, సర్వకాల స్వరూపం, రూపరహితం, నామరహితం, ప్రకాశం, ఏకం అయినట్టి పరమాత్మకి నమస్కారములు. అలాంటి బ్రహ్మకు అంతటా వ్యాపించిన చైతన్యానికి ఎన్ని విశేషణాలు చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ నిర్వికారం, నిత్యం, అంశరహితం, సర్వరూపం, సర్వకాల స్వరూపం, రూపరహితం, నామరహితం, ప్రకాశం. ప్రకాశం అంతే, ఇవన్నీ ఏమీ లేవు, అంతా ప్రకాశమే. ఏకం, ఒకటే, రెండంటూ లేవు. అలాంటి పరమాత్మకి నమస్కారాలు అని చెప్పి ఇవాళ చిత్తంతో నాకు సంబంధం లేదు అని చెప్పుకోవటానికి ఇంత వివరణ రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పారన్నమాట. స్వస్తి. రేపు సంసారం అనే లతకి బీజం ఏమిటో రేపు తెలుసుకుందాం. స్వస్తి.